ఇప్పుడు నెక్స్ట్ ఆస్ట్రేలియా మొదలుపెట్టింది మళ్ళీ. చాలా క్లియర్గా వాడిన పదం వాళ్ళు. కెనడా వాళ్ళు అయితే మొదలెట్టి ఆల్రెడీ చెప్పేశారు. ట్రూడో కూడా ఎప్పుడో చెప్పేశాడు, ఆల్రెడీ చెప్పేశాడు, మాకు ఓన్లీ స్కిల్డ్ ఉన్న పర్సన్సే కావాలి, మిగతా వాళ్ళు మాకు వద్దు. మిగతా కాలేజీలకి ఇన్కమ్ పడిపోద్దేమో, ఆ కాలేజీలకి ఇన్కమ్ రాదేమో అన్న భయంతో చెప్పడానికి భయపడుతున్నారు ఇప్పుడు దాకా వాళ్ళు. ఇప్పుడు ఆ మాట అన్నాడనుకోండి, ఈ కాలేజీల్లో సీట్లు ఫిలప్ అవ్వవు కదా, గవర్నమెంట్కి ఆదాయం రాదు కదా, లేబర్ కింద పనిచేయడానికి మనుషులు దొరకరు కదా అని బ్యాలెన్సింగ్గా వచ్చారు ఇంతకుముందు తెలిసినా కూడా ఈ విషయాన్ని. ఇప్పుడు ఇంకా సర్వైవలే ప్రాబ్లం అవుతుంది. కెనడా సర్వైవల్ ఇట్ సెల్ఫ్ ఇస్ డేంజరస్ జోన్లోకి వెళ్ళిపోయింది. కెనడా సర్వైవల్ డేంజరస్ జోన్లోకి వెళ్ళిపోయింది, యూరోప్ సర్వైవల్ డేంజరస్ జోన్లోకి వెళ్ళింది, యూకే సర్వైవల్ డేంజరస్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇంకా తప్పదు. ఇంకా నువ్వు మెరిట్ నుంచి కూడా చెత్తను బయటికి పంపించకపోతే ఇంకా దేశమే సర్వైవ్ అవుతుంది. ఇంకా ఏ దేశాల్లో మిగిలిపోయిన చెత్త అయితే ఉంటుందో ఆ చెత్త అంతా అమెరికా రాకుండా అని చెప్తున్నారు వాళ్ళు. ఆస్ట్రేలియా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పాడు, ఓన్లీ 2.5 lakhs వేసాస్, చాలా స్ట్రాంగ్ వేసా రిజెక్షన్స్ స్టార్ట్ అయినాయి ఉండాలి, లేకపోతే ఎవడ పడితే వెళ్ళిపోవడం కుదరదు. ఎక్కడో ఎంసెట్ కాలేజీలో చదువుతారని రోడ్డు పక్కన చదువుతారు వాళ్ళు, 6-7 GPA కూడా రాదు, కనీసం ఎగ్జామ్ ముందు చదువుతారు, పొరంబోగులో తిరుగుతారు వాళ్ళు, బస్సులోనే అక్కడెక్కడ ఎదవ అలవాట్లు, మందు అలవాట్లు, డ్రగ్స్ అలవాట్లు అయిపోయి సరిగ్గా చదవకుండా అక్కడెక్కడ ఆ కాలేజీ చదివిన వాళ్ళు కూడా కన్సల్టెంట్ దగ్గర ఎంఎస్ వెళ్ళిపోతున్నట్టు. వీళ్ళు రావద్దని చెప్తున్నాడు. మరి వాళ్ళు వెళ్తే ఇబ్బందే కదా, అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకో దొంగ పనులు చేయడం, వాడు ఇంకో పని చేయడం, ఆ పని చేయడం, ఈ పని చేయడం. మెరిట్ని మాత్రం రమ్మని చెప్తున్నాడు. ఇది ఆహ్వానించదగ్గ విషయం. గ్రీన్ కార్డు కూడా వేరే, ఇంతకాలం గ్రీన్ కార్డు ఉండడం వల్ల చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు ఇమిగ్రెంట్స్. దీనికి వేరే సొల్యూషన్ చూడాలి అన్నదే, అది కూడా ఒక పాయింట్ కింద సీరియస్గా కన్సిడరేషన్ చేస్తారు. లేదా ఇప్పుడు గ్రీన్ కార్డు రావాలంటే 100 ఏళ్ళు రావాలి వెయిటింగ్ లిస్ట్లో, అంత వెయిటింగ్ లిస్ట్ ఉంది, అంతమంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. సో దానికి వేరే రకమైనటువంటి మెథడాలజీస్ తీసుకుని మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సపరేట్ రూట్స్లో వాళ్ళకి స్ట్రైట్ అవే గ్రీన్ కార్డ్స్ వచ్చేలాగా మన దేశంగా చేసినట్లయితే మెరిట్ ఆగుద్ది. కాబట్టి ఇండియా మళ్ళీ మంచి కంట్రీ అవుతుంది, మన అమెరికా గ్రేట్ అవుతుంది అని చెప్పేసి అలా అంటున్నారు.